దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేసిన మహానాయకుడు మన్మోహన్ సింగ్ అని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శుక్రవారం గోదావరికరలోని క్యాంపు కార్యాలయంలో మన్మోహన్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించిన మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని చెప్పారు. ఆర్థిక శాస్త్రవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా 2 పర్యాయాలు పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపారని అన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సందర్భంలో మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించి దేశ ఆర్థిక చరిత్రను మలుపు తిప్పేలా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎకనామిక్స్ ప్రొఫెసర్గా, ఆర్బీఐ గవర్నర్గా విధులు నిర్వర్తించి ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా 1998 నుండి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 వరకు ప్రధానిగా పనిచేసి దేశానికి ఎనలేని సేవలు అందించారని చెప్పుకొచ్చారు. నిరాడంబరంగా సౌమ్యునిగా దేశ రాజకీయాలలో ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఆయన మరణం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. అదే మాదిరిగా భారతదేశాన్ని అగ్రస్థాయిలో పెట్టడానికి వారు గతంలో ఆర్బీఐ గవర్నర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ప్రధాన పాత్ర వహిస్తూ పివి నరసింహారావు గారితో కలిసి ఈ దేశాన్ని అత్యున్నత స్థాయిలో వచ్చే కార్యక్రమం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు. తర్వాత ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి, రైతులకు, ఇండస్ట్రీస్కి, చదువుకున్న విద్యార్థులకు ఉపాధితో పాటు దేశ యొక్క వ్యవస్థలో ప్రపంచ దేశాలకు వీటిగా తీసుకునే దిశగా వారు అనేక సంస్థలు చేసిన గొప్ప వ్యక్తి. మహామేధావిగా, దాంతో పాటు మంచి మౌనంగా భారతదేశంలో ఒక అపార చాణుక్యుడిగా పేరు తెచ్చుకుని దేశ అభివృద్ధికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప ప్రధానమంత్రి. అదే కాదు, ఈరోజు మనం గర్వంగా మా తెలంగాణ గర్వంగా చెప్పుకునే అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారి యొక్క సూచనలు మరి వారు తెలంగాణ ప్రజల బడబాలు గౌరవిస్తూ దేశంలో అనేక రాష్ట్రాలు, అనేక రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టిన, గందరగోళాలు సృష్టించిన, దీనికి వెనక అడుగులేకుండా ఈరోజు తెలంగాణను అధికారికంగా మనకు ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్తో పాటు పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.